వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన నగదు అభియోగాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ధృవీకరించిందని, దీంతో న్యాయమూర్తిగా వైదొలగాలంటూ ఆయన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కోరారని ఓ వార్తా సంస్థ తెలిపింది. కమిటీ ఇచ్చిన నివేదికను జస్టిస్ వర్మకు పంపించి దీనిపై వివరణ కోరినట్టు తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఈ ఏడాది మార్చి 14వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నగదు బయటపడడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. నిప్పును ఆర్పడానికి వెళ్లిన వారికి ఓ గదిలో కాలిన నగదు పెద్ద ఎత్తున కనిపించింది. న్యాయమూర్తుల ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ సీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సందావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 50 మంది సాక్షుల వాంగ్మూలాలను కమిటీ సేకరించింది. యశ్వంత్ వర్మను బదిలీపై పంపినా కూడా ఆయనపై వచ్చిన ఆరోపణల విషయం తేలే వరకు బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన ప్రస్తుత సీజేఐ పదవి విరమణ చేయనున్నారు. ఈలోపే దీనికి ముగింపు పలకాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా భావిస్తున్నారని సమాచారం.